నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న? మనం మన జీవితంలో ఎంతో డబ్బును సంపాదిస్తాం. ఎన్నో పదవులు, అలాగే ఎంతో పేరుని సంపాదిస్తాం. కానీ మనం చివరికి కాళ్ళు చేతులతోనే వెళ్ళిపోతాం గదా! అసలు ఇదంతా ఎందుకు? అసలు మన జీవిత లక్ష్యం ఏమిటి? దీనికి కూడా సమాధానం మనకి భగవద్గీతలో ఉంది. మనం వీడియో చివరిలో తెలుసుకుందాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జున్తో ఇలా అంటున్నాడు: ఓ అర్జున, నపుంసకతను వదిలిపెట్టుము. ఇది నీకు తగినది కాదు. నీ మనసు బలహీనతను విడిచిపెట్టి లేచి నిలబడు, యుద్ధం చేయి అని అర్జునుడికి చెప్తున్నాడు. అసలు నపుంసకత్వం అంటే ఏంటి? అంటే అర్జునుడు పురుషుడు కాదా? ఇక్కడ నపుంసకత్వం అంటే శరీరానికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినది. ఇక్కడ అర్జునుడు నేను అసలు యుద్ధమే చేయను అని తన బాధ్యత నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే కృష్ణుడు ఈ విధంగా అన్నాడు. మరి పురుషార్థం అంటే ఏంటి? పురుషార్థం అంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకొని నిలబడేవాడే. నేను కూడా నా జాబ్ లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా నా జాబ్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అంటే ఇది పురుషార్థమా? నిజానికి నువ్వు చేస్తున్నది కూడా పురుషార్థమే, కానీ నువ్వు దానిని జీవిత లక్ష్యంగా అనుకుంటున్నావు. అది పురుషార్థం కాదు. మనం ఎన్నో పనులు చేసి ఎంతో డబ్బును కూడబెడతాం, అలాగే మనం ఎన్నో సుఖాలను కూడా అనుభవిస్తాం. కానీ చివరికి మనం వెళ్ళిపోయేటప్పుడు ఏది కూడా మనతోటే రాదు. అసలు నిజమైన పురుషార్థం అంటే ఆత్మదర్శనమే. అసలు ఆత్మ అంటే ఏంటి?